వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల కొరకు ఉచిత ఆర్టీసీ సౌకర్యాన్ని కల్పిస్తోంది. సో అందులో భాగంగా దివ్యాంగ శక్తి పేరిట ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి 40% పైగా అంగవైకల్యం ఉన్న వారికి ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అలాగే వీరితో పాటు ఎవరైతే 60% పైగా ఉన్నటువంటి వారికి ఎస్కార్ట్ ఉంటారో ఆ ఎస్కార్ట్ కూడా 50% రాయితీని కల్పిస్తున్నారు. సో ఈ పథకం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. సో ఈ పథకం పట్ల దివ్యాంగులు ఏమనుకుంటున్నారనే విషయాలను వారితోనే అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఈ దివ్యాంగ శక్తి పథకం దివ్యాంగులకు ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? విశాఖపట్నం జిల్లా, నా పేరు మల్లేశ్వరి అండి. మరి ఈరోజు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలోని దివ్యాంగ స్త్రీశక్తి పథకం అనేది, ఫ్రీ బస్సు పథకం అనేది ఏర్పాటు చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మాకు ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 5వ తేదీన జరిగిన కార్యక్రమంలోని ఏదైతే మన ప్రియతమ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు ఆయన మాకు ఏదైతే 7 రకాల పథకాలు అనేది మాకు అమలు చేశారు. ఏదైతే అమలు చేశారో 7 రకాల పథకాలలోని మొదటి పథకమే మా పెన్షను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం రాగానే మొదటి సంతకం అనేది పెన్షన్ మీదే పెట్టారు. ఈరోజు మా దివ్యాంగుల జీవితాల్లోని పెన్షన్ అనేది చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మేము ఏ ఉద్యోగాలు కూడా మేము చేయలేని స్థితిలో మేము ఉన్నాము, కుటుంబాలు పోషించుకోలేని స్థితిలో ఉన్నాము. కానీ కూటమి ప్రభుత్వంలోని ఏదైతే మన డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు దసపల హోటల్లోని మా దివ్యాంగులకు ఏదైతే మాట ఇచ్చారో అదే విధంగానే మొదటి సంతకం అనేది, అమ్మ మీ కూటమి ప్రభుత్వం రాగానే మీ దివ్యాంగులకి మేము డిసైజుల వారిగా మీకు పెన్షన్ విడుదల చేస్తామన్నారు. 6,000, 10,000, 15,000 అదేవిధంగా పెన్షన్ విడుదల చేశారు. అలాగే మాకు 7 వారాల్లోని మొదటి వరంగానే ఈరోజు ఫ్రీ బస్ అనేది ఏర్పాటు చేశారు. ఈ ఫ్రీ బస్ అనేది 5 రకాల బస్సులు ఇచ్చారు. 5 రకాల బస్సులు కూడా ఎక్కడానికి చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే గతంలోని అంటే 2019 నుండి 24 వరకు మన జగన్ ప్రభుత్వంలో అయితే మాకు దివ్యాంగులకి ఎక్కడా కూడా ఒక మీటింగ్ అనేది మన మాజీ సీఎం గారు ఎక్కడా కూడా దివ్యాంగులు ఉద్దేశించి ఒక మీటింగ్ పెట్టలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే కార్పొరేటర్ ఎవరు కూడా దివ్యాంగులు ఉద్దేశించి ఏ మీటింగ్లు పెట్టలేదు. కానీ కూటమి ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు మన దివ్యాంగులకి 7 వరాలు ఇచ్చారు. ఆ 7 వరాల్లోనే స్త్రీ శక్తి నిధి అంటే ఫ్రీ బస్ అనేది ఇచ్చారు. ఇందులోని ఫ్రీ బస్సులో కూడా ఇంకొకటి చెప్పుకోదగినది ఏంటంటే 60% దాటే వాళ్ళకి ఆల్టర్నేట్గా ఎవరైతే ఎస్కార్ట్ వస్తున్నారో వాళ్ళకి కూడా 50% అనేది ఏర్పాటు చేశారు. అది ఇంకా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే గతంలోని అంటే బ్లైండ్ వాళ్ళకి బ్లైండ్ వాళ్ళకి ఇచ్చేవారు, ఎంఆర్ క్యాండిడేట్లకి ఇచ్చారు. కానీ ఇక్కడ అన్ని వింగ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీ బస్తో పాటు 60% దాటే వాళ్ళకి కూడా 50% ఇవ్వడం అదొకటి గర్వకారణం. అలాగే రానున్న రోజుల్లో కూడా మన ఎన్నికల్లో కూడా స్థానికంగా సంస్థలా ఉన్న వాళ్ళు పోటీ చేసే అవకాశం కూడా కల్పించారు. అలాగే రానున్న రోజుల్లో కూడా ఆర్థిక బడ్జెట్లోని అంటే సబ్సిడీ మా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వాళ్ళతో పాటు దివ్యాంగులకి కూడా సబ్సిడీ ఇస్తామని చెప్పారు. అది చాలా గర్వకారణం. ఎందుకంటే మేము జాబులు చేయలేప్పటికీ కూడా మేము మా స్తోమత కలిసి మేము కట్టుకోగలము, ఎంతో కొంత వీళ్ళు కడతారు ఆలోచన అనేది మన ముఖ్యమంత్రి గారికి రావడం వల్ల, మన చంద్రబాబు నాయుడు గారికి రావడం వల్ల ఈరోజు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే సబ్సిడీలు అనేది ఇస్తే ఎంతో కొంత మేము చిన్న చిన్న షాపులు పెట్టుకొని మా జీవన ఉపాధి అనేది మా ఫ్యామిలీని మేము పోషించుకోగలుగుతాము. అలాగే క్రీడా రంగంలో కూడా మన దివ్యాంగులకి అన్ని విధాలుగా అంటే సౌకర్యాలు మేము సదుపాయాలు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్క ఏదైతే 7 వరాలు కల్పించారో 7 వరాలు కూడా రానున్న రోజుల్లో కూడా అవి చేస్తారని చాలా నమ్మకంతో మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. మరి ముఖ్యంగా బ్యాక్లాగ్ పోస్టులు తీస్తారని మేము అడుగుతున్నాము. ఎందుకంటే మేము డిగ్రీలు, బీకామ్, ఎంబీలు చదివి ఉన్నాము. చదువుకున్నప్పటికీ కూడా మాకు ఎక్కడ ఉద్యోగాలు లేవు. మా పెన్షనే మా జీవిత ఆధారంగా మేము బ్రతుకుతున్నాము. అలా కాకుండా కూడా అంటే మన విశాఖపట్నం జిల్లాకి అన్ని జిల్లాల్లో కూడా పరిశ్రమలు తీసుకొని వస్తున్నారు. ఆ పరిశ్రమలలో దివ్యాంగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అంటే వాళ్ళకున్న రిజర్వేషన్, వాళ్ళకున్న నడవడికను బట్టి వాళ్ళు ఎలా నడుస్తారు వాళ్ళ పర్సంటేజ్లు బట్టే మాకు ఉద్యోగాలు కల్పిస్తారని మేమందరం కూడా దివ్యాంగులందరం కూడా మరొక్కసారి మన చంద్రబాబు నాయుడు గారికి విన్నపించుకుంటున్నాము. థ్యాంక్ యూ. అమ్మ, మీకు ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు దివ్యాంగులకి, దివ్యాంగ శక్తి పేరిట, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు అంత ఫెసిలిటీ ఏమీ లేదు. ఇప్పుడు మట్టుకు చంద్రబాబు నాయుడు గారు
పవన్ కళ్యాణ్ గారు మొత్తం మా గురించి చాలా అసెంబ్లీలో కానీ ప్రైవేట్గా కానీ పర్సనల్గా కానీ అన్ని ముందుగా మా చేయూతనిచ్చి ఇంతకుముందుకు ఏ ప్రభుత్వం కూడా మాకు పట్టించుకునే దాఖలా లేదు. ఈ ప్రభుత్వం మటుకు అన్ని విధాలుగా మాకు బాగా ఉంది. అర్థమైంది. అలాగే ఉండాలని కోరుకుంటూ ఈ ఒక పథకాన్ని కాక ఇంకా పథకాలు చాలా చేకూర్చాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మందకృష్ణ మాదిరి గారికి గతంలో మీకు ఎస్కాట్లు కూడా అవకాశం ఉండేది కాదు, ఇప్పుడు అందుకే ఉండేది, హ్యాండిక్యాప్స్కే ఉండేది కాదు. చాలా ఇబ్బందిగా పడ్డాం మేము. ఎక్కడికి మేము వెళ్ళాం, మా తాలూకాలో వాళ్ళు ఎక్కించినా ఒప్పుకుండేవారు కాదు. ఇప్పటికైనా సరే సీట్లు కూడా ఈ మధ్యన ఈ ప్రభుత్వంలో సీట్లు కేటాయించారు. మేము వెళ్ళినా వేరే పర్సనల్ కాంట్రాక్టర్ కానీ అలానే లేచిపోమనేవారు. లేచిపోమని కానీ మేము కూర్చుండేవాళ్ళం. అంతకుముందు ఏ రెస్పాన్సిబులే లేదు. కాకపోతే ఏంటంటే రైల్వే స్టేషన్లో వెళ్ళినప్పుడు అక్కడ మాకు కావాలా, ఆల్రెడీ బస్సులో మాకు కంఫర్టబుల్గా ఉంది. మరి ఇతర ఏ ప్రాంతాల్లో కానీ గుళ్ళో కానీ ఇతర ఏ కార్యక్రమాలైనా సరే మాకు ఒక అంటూ కేటాయించాలి. మాకంటూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాల్యూ మాకు పెరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పండి, మీకు ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారంటే దివ్యాంగులకు ప్రత్యేకంగా 5 బస్సుల అవకాశం కల్పిస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతారు? నా పేరు నాగమణి అండి. మరి దివ్యాంగురాలు మాట్లాడుతున్నాను. మరి ఈ పథకం పెట్టడం వల్ల, దివ్యాంగ శక్తి అనే పథకం పెట్టడం వల్ల మరి మా దివ్యాంగులందరూ చాలా సంతోషకరంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇది ఒక మాకు పండగ వాతావరణం లాంటిది. మరి చంద్రబాబు నాయుడు ఎలా అయితే హామీ ఇచ్చారో ఫెన్షన్ కూడా ఫస్ట్ సంతకం పెట్టి 6,000 ఫెన్షన్, 15,000 ఫెన్షన్ ఇవ్వడం వల్ల మా కుటుంబాలు మేము పోషించుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఈ దివ్యాంగ శక్తి అనే పథకం ద్వారా మా వికలాంగులందరూ చాలామంది సంతోషకరంగా ఫీల్ అయ్యి మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా 50% రాయితీ ఇచ్చారు. మరి మామూలుగా గత ప్రభుత్వం చూసినట్లయితే దివ్యాంగులు అనేది అసలు ప్రతి మీటింగ్లో కూడా ఇలాంటి మీటింగ్లు పెట్టి ఒక ఎమ్మెల్యే పిలవడం, మా బాధలు మేము చెప్పుకోవడం జరిగేది కాదు. కానీ ఇప్పుడు ఈ పథకాల ద్వారా మాకు ఒక గౌరవం అనేది, ఒక విలువ అనేది, ఒక వాల్యూ అనేది పెరిగింది. మాకు దివ్యాంగులు మీరున్న ఇంతమంది ఉన్న మాకు గౌరవం ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకా ఇచ్చిన హామీలు ఇంకా ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు. ఎందుకంటే ఇంత చేసిన ప్రభుత్వం కూడా ఇంకా నెరవేరుస్తారని మాకైతే నమ్మకం పూర్తిగా ఉంది. మరి ఇంకా దివ్యాంగులు బ్యాక్లాగ్ పోస్టులు కానీ ఈవెన్ జాబ్స్, ఇంకా మా వికలాంగులు జాబ్స్ అవి చాలామంది నిరుద్యోగ స్థితిలో ఉన్నారు, వాళ్ళు కూడా జాబులు ఇస్తారని ఆశిస్తున్నాను. మరి ఇంత చేసిన ప్రభుత్వం కూడా మాకు చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా కృతజ్ఞతలు. మీరు చెప్పండమ్మా, ఇప్పటి వరకు మీరు డబ్బులు కట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది, కొందరికి రాయితీ వచ్చేది. సో ఇప్పుడు ఈ ఉచిత బస్సు సౌకర్యం మీకు ఎలాంటి ఉపయోగపడంగా ఉంది? ఈ పథకం రావడం చాలా సంతోషంగా ఉందండి. మా వికలాంగులకి మంచి వాళ్ళు కూర్చొని వాళ్ళు లేపించి హ్యాండిక్యాప్లు సీట్ ఇస్తానండి. గౌరవంగా చూస్తున్నారు. ఈ గౌరవం ఇలా చూస్తే చాలు, మాకు అదే ఆనందం అండి. మాకు కూడా చిన్న చిన్న జాబులు ఉంటే మేము చేసుకుంటాం. అంటే ఫ్యామిలీ నడాలి కదండి, అందుకు చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటే మేము చేసుకుంటామండి. అన్నీ చేసుకుంటాము. మా భర్త భార్య కష్టపడి చేసుకుంటామండి. మా చిన్న ఉద్యోగం అనేది వ్యాపారం పడితే మాకు అది చాలండి. మాకు ఈ బస్సు పాస్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మాకు రెస్పాన్స్ ఇస్తాను, బస్సులోనే కూర్చున్నా హ్యాండిక్యాప్ వాళ్ళు ఇచ్చిపోయినామా ఆ రికమెండ్ చేయాలి కదా, గసర కొడుతుంది ఎవరు లేను వాళ్ళు గౌరవించి వాళ్ళు లేపితే మా సీట్ ఇచ్చి గౌరవిస్తానండి. తొలి ప్రభుత్వం అయితే గసి పాల్చేది, ఈ ప్రభుత్వం వచ్చి చాలా సంతోషంగా ఉంది మాకు మాత్రం. చెప్పండి, ఈ పథకం మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? నాకు చాలా సంతోషంగా ఉన్నదండి ఈ పథకం. ఎందుకంటే చాలా దగ్గర నుండి మాకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు ముందు హ్యాండిక్యాప్ పాస్ అయ్యేది అవ్వలేదు, ఉండి కూడా అవ్వలేదు, మళ్ళీ ఆపేశారు. ఇప్పుడు మేము బస్సు ఎక్కుతున్నప్పుడు మేము అడిగితే హ్యాండిక్యాప్ పాస్ వల్ల కూర్చోపెడుతున్నారు, చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే దూరంగా వెళ్ళే పాస్ కూడా మాకు ఇచ్చారు. అంటే మేము ఒక్కదాన్ని వెళ్ళాలంటే మాకు భయంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎస్ కార్డు కింద మాకు ఎవరైనా మాతో వచ్చే వాళ్ళకి కూడా సహాయంగా ఉండేలాగా వాళ్ళకి కూడా హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారికి. మా వికలాంగులకి చాలామంది బస్సులకి, దాంతోపాటు ఇంకోటి కూడా ఉంది, గ్రూపుల్లో పెడుతున్నారు. అంటే ఇప్పుడు మేము నడుస్తున్నాము, మాకున్నది నెలకు కూడా వాళ్ళు ఏంటంటున్నారంటే మాకు బస్సు ఇచ్చారు కరెక్ట్, వెనకాతల కొన్ని మేము ఎక్కలేము కదా, మాకు బండి అవకాశం కూడా ఏదైనా మాకు చేస్తే మాకు బండి ఏమైనా ఇస్తే మేము అలాగే ఎక్కి కూడా కొన్ని దూరాలు మేము వెళ్ళగలం కదా, బస్సు మనే అంటే మా వెనకాతలు ఎవరు రారు కదా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మా అలాంటి వాళ్ళకి కూడా కొద్ది బండి కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి. సార్ చెప్పండి, ఈ దివ్యాంగ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం మీకు ఎలా ఉపయోగపడుతుంది? సార్, ఈ దివ్యాంగ ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా సంతోషకరంగా ఉండేది. ఇంతకుముందు అయితే లేడీస్ వరకే పరిమితం చేశారు మన గవర్నమెంట్. ఇప్పుడు మా దివ్యాంగులకు కూడా ఈ పథకం అనేది వర్తించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది.
దీంతోపాటు అంతకుముందు ఏంటంటే బస్ పాసు మన విశాఖపట్నం వరకే పరిమితం చేశారు. ఇప్పుడు అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఫ్రీ పథకం పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. దీంతోపాటు ఏంటంటే మాకు ఎన్నాళ్ళు అయితే ఓన్లీ మా వికలాంగులకు దివ్యాంగులకు మాత్రమే మాకు ఫ్రీగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మాతో పాటు ఎస్కాట్కి కూడా ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఈ పథకం పెట్టినందుకు మన డిప్యూటీ సీఎం గారికి, సీఎం గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. దివ్యాంగ శక్తి పేరిట ఆంధ్రప్రదేశ్లో 5 రకాల ప్రత్యేక బస్సుల్లో వీరికి ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. సో ఈ రవాణా సౌకర్యంతో పాటు ఎవరైతే 60% పైబడిన వారికి వచ్చే ఎస్కాట్కి కూడా 50% రాయితీని కల్పిస్తున్నారు. సో ఈ పథకం తీసుకురావడం పట్ల దివ్యాంగులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన సీట్లు కూడా కేటాయించడం, ఎందుకంటే ఖాళీగా ఉంటే ఎవరైనా కూర్చుంటారు. సో దివ్యాంగులు రాగానే వారికి కేటాయించిన సీట్లలో వారికి అవకాశం కల్పిస్తున్నామని వీరంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఇటువంటి పథకం తీసుకురావడం పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని వీరంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.